తీసుకొని ఒక బిడ్డగా చదవగలిగినటువంటి వాళ్ళు దయచేస్తారు. అది ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గూర్చిన సంగతులు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి సంగతులు తెలుసుకునకుండా మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి సంగతులు తెలుసుకునకుండా మనం మన ప్రభువుని ఆరాధించలేము. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు అనేకముంటూ ఉంటున్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం వరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గూర్చిన సంగతులు అనేకముంటూ ఉంటున్నాయి. వాటన్నిటిని కూడా మన జ్ఞానంతో మనం తెలుసుకోలేము. ప్రభువే మనకు సహాయం చేయాలి, ప్రభువే మన కన్నులు తెరవాలి. అప్పుడే ఆయన గూర్చినటువంటి సంగతులు మనం తెలుసుకోగలుగుతాం. ఇదిన ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి ఒక సంగతిని మనం చూసుకొని దాన్ని ఆధారం చేసుకుంటూ మన ప్రభువుని మనము ఆరాధిస్తూ వస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం తీసిన వాళ్ళు బిగ్గరగా చదవగలుగుతారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువే సంఘములతో చెప్తున్నాడు, ఒక సంగతిని గురించి చెప్తుంటున్నాడు. తన గురించి తాను ఒక సంగతి చెప్పుకుంటూ ఉంటున్నాడు. సంఘాలతో తన గురించినటువంటి సాక్ష్యము ఒక సంగతి ఏంటి అంటే, నేను దావీదుకు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉంటున్నాను. ఇది ఇక్కడ 2 విషయాలు ఉంటున్నాయి. ఈ యేసు ప్రభు వారు తన గురించి తాను చెప్పుకున్నటువంటి సంగతులు 2 ఉంటున్నాయి. మొదటిది ఏంటంటే, నేను దావీదుకు వేరు చిగురు సంతానము. ఇది ఒకటి. అందుకనే అక్కడ కామా పెట్టి ఉన్నారు చూడండి తెలుగులో. నేను దావీదు వేరు చిగురును సంతానమును, తర్వాత కామా ఉంది, తర్వాత ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అనగా 2 సంగతులు ఉంటున్నాయి. ఆ 2 సంగతుల్లో మొదటి సంగతి ఏంటంటే, దావీదుకు నేను వేరును చిగురును సంతానమునై ఉన్నాను. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి ఏంటంటే, నేను ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కనై ఉంటున్నాను. ఈ 2 సంగతుల్లో ఒక సంగతి మాత్రమే, అనగా మొదటి సంగతిని మాత్రమే మనం చూసుకొని దాన్ని ఆధారం చేసుకుని మన ప్రభువుని మనం ఆరాధిస్తూ వస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదుకు నేను వేరును చిగురును సంతానమును, ఇక్కడ ఒక సంగతే కానీ ఈ ఒక సంగతిలో మరొక 3 సంగతులు ఉంటూ ఉన్నాయి. ఏంటి ఆ 3 సంగతులు అంటే, మొదటిది దావీదుకు నేను వేరుగా ఉంటున్నాను, రెండవది ఏంటంటే దావీదుకు నేను చిగురుగా ఉంటున్నాను, మూడవది ఏంటంటే దావీదుకు నేను సంతానమునై ఉంటున్నాను. 2 సంగతుల్లో మొదటి దాంట్లో మళ్ళా సబ్ డివిజన్స్ అన్నమాట. ఇవన్నీ ఇదే విషయాన్ని మనము దాన్ని క్లారిఫై చేసుకోవడానికి యేసు ప్రభు వారే చెప్పినటువంటి సంగతి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన, చాలు, దావీదుకు చిగురైన దానిపైన ఏముంది? వేరైన. అంటే ఏంటి? దావీదుకు వేరు, దావీదుకు వేరైన, దావీదుకు చిగురైన, దావీదుకు సంతానమైన యేసు ప్రభువారు. యోహాను భక్తుడు పరలోకానికి వెళ్తా వచ్చాడు. ఆయన ఒక పుస్తకాన్ని చూస్తూ వచ్చాడు. దాన్ని తెరిచే వారు ఎవరు లేనప్పుడు ఆయన బిగ్గరగా ఏడుస్తూ ఉన్నప్పుడు దేవదూత ఆయన దగ్గరకు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, దావీదుకు వేరు చిగురు అయినటువంటి యేసుక్రీస్తు వారు దాన్ని విప్పడానికి యోగుడు అని చెప్తా వచ్చాడు. అనగా ఈ దినాన మనము యేసు ప్రభు వారి గురించి తెలుసుకునే సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన దావీదుకు వేరుగా ఉంటూ ఉన్నాడు, దావీదుకు చిగురుగా ఉంటూ ఉన్నాడు, దావీదుకు సంతానముగా ఉంటూ ఉన్నాడు. దీన్ని ఒక చెట్టును సాదృశ్యంగా చెప్పుకొని మాట్లాడుకుందాం. ఒక చెట్టుని తీసుకుంటే చెట్టుకి వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. వేరు కనపడుతుంది మనకు? కనపడదు. చిగురు, సంతానము అంటే ఫలము అని చెప్పుకోవచ్చు. ఫలము దాన్ని బలపరిచేటటువంటి వచనము.
ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించినటువంటి విధానం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి. దేవుడు ఆదాము హవ్వలని 5 విధానాల్లో ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఏ విధంగా ఆశీర్వదిస్తుంటున్నాడు? మొదటిది ఏంటి? ఫలించి. రెండవది అభివృద్ధి చెంది. తర్వాత విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి. ఈ మాట చెప్పే సమయానికి భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. భూమిని నిండించాలన్నా, భూమి మీద విస్తరించాలన్నా, భూమిని లోబరుచుకోవాలంటే అది సాధ్యమవుతుందా? ఏ విధంగా సాధ్యమవుతుంది? సంతానం. నిజంగా బైబిల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. వారు అప్పుడు తల్లి ఉన్నారా, తండ్రి ఉన్నారా? తల్లి ఉన్నారా? అప్పటికి ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? భవిష్యత్తును గురించి రాయబడతా ఉంది. అందుకే బైబిల్ అది దివ్య గ్రంథము. దాన్ని ఎంత తవ్వుకుంటూ పోతే అంత జ్ఞానం మనకు, అంత సంతోషం, ఆనందం వస్తుంది. సరే, మన అంశం ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా ఆదాము హవ్వలు మాత్రమే ఉంటా ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఫలించమని చెప్తా వచ్చాడు. ఏ విధంగా ఫలించగలుగుతారు, ఏ విధంగా విస్తరించగలుగుతారు, ఏ విధంగా వాళ్ళు భూమిని నిండించగలుగుతారు, ఏ విధంగా భూమిని నిండించమని చెప్తా ఉంటున్నారు. ఏ విధంగా? ఇద్దరు వ్యక్తులు భూమిని నిండించలేరు. భూమి మీద ఇద్దరు వ్యక్తులే ఉంటే నిండించగలుగుతారా? ఏ విధంగా ఆదాము హవ్వలు భూమి మీద విస్తరించగలుగుతారు? సంతానము. అంటే సంతానము అనగా ఫలము. ఒక చెట్టుని తీసుకుంటే చెట్టుకి ఒకే ఒక కాయ ఉందనుకోండి, చెట్టు నిండా అని చెప్పగలమా? చెట్టు నిండా అంటే చెట్టు నిండా అంటారు. భూమిని నిండించమని చెప్తా వచ్చాడు దేవుడు. ఒక చెట్టే, ఒక కాయే ఉంటే ఆ కాయను బట్టి చెట్టంతా నిండించబడిందని చెప్పలేము. చెట్టు నిండా కాయలుంటే అప్పుడు అది నిండుతనం అంటారు. కాబట్టి ఇక్కడ నా ఆలోచన ఏంటంటే, ఒకటి వెదురు, రెండవది చిగురు, మూడవది సంతానం. అంటే సంతానం అంటే అది ఫలము. ఫలము. సరే, వేరు అనేది మనకు కనపడదు, చిగురు అనేది మనకు కనపడుతుంది, సంతానం అనేది కూడా కనపడదు. దీన్ని మనం ఏ విధంగా చెప్పుకోగలవచ్చు అంటే, దావీదుకు నేను అంటే ఒక చెట్టును తీసుకుంటే వేరు అనేది ఆరంభం అని చెప్పుకోవచ్చు, చిగురు అనేది నెక్స్ట్ లెవెల్, ఫలము అనేది ఆ తర్వాత లెవెల్. ఈ మూడింటిని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, దావీదుకు నేను మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. నేనే అల్ఫా, నేనే ఒమేగా. ఇంకో మాటలు చెప్పాలంటే దావీదుకు నేనేమై ఉంటున్నా అంటే సమస్తమై ఉంటూ ఉన్నాను. దావీదుకు నేను సమస్తమై ఉంటూ ఉన్నాను. మనకు కూడా మన దేవుడు అలాగే ఉంటున్నాడు. వ్యక్తిగతంగా మనల్ని మన దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? తనకు సమస్తమని అనుకుంటాడు. అనుకున్నాడు కాబట్టే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. నీ కొరకు, నా కొరకు తన కుమారుని సిలువలో బలి చేస్తా వచ్చాడు. ఇండివిజువల్గా మనం వెళ్ళేసి మన ప్రభువుని అడిగితే ప్రభు చెప్పేది అదే, ప్రభువా నీ సమస్తం, ఇదేని విషయంలో నువ్వు, ఎవరి విషయంలో నువ్వు సమస్తంగా భావిస్తుంటున్నావు? సృష్టి అంతటిని సృష్టించావు కదా. అందుకే దేవుడు నరుని సృష్టించిన తర్వాత సమస్తం మీద అధికారిగా నిర్ణయిస్తా వచ్చాడు.
అంటే ఏంటి? సమస్తము ఆయనకి, మానవుడే సమస్తము. ఆయనకి సమస్తం మీద ఉన్నటువంటి అధికారాన్ని అంతటినీ మానవుడు ఇచ్చిస్తా వచ్చాడు. మానవుడిని దేవుడు సమస్తంగా భావించాడు కాబట్టి తాను సృష్టించినటువంటి సమస్తం మీద అధికారం చేస్తా వచ్చాడు. కాబట్టి దావీదుకు వేరు చిగురు సంతానము అంటే సమస్తమై ఉంటున్నాడు. దావీదును తన సమస్తముగా భావిస్తూ ఉంటున్నాడు. వేరు అనేది భూమిలో ఉంటుంది, మనకు కనపడదు. దాన్ని మనం ఆరంభంగా తీసుకోవచ్చు. చెట్టుకు మొదలు అని చెప్పచ్చు, ఆరంభం అని చెప్పచ్చు. మన జీవితంలో మొదలేంటి, ఆరంభం ఏంటి? గట్టిగా చెప్పండి. మన జీవితంలో ఆరంభం ఏంటి? పాపమా? పాపం కన్నా ముందు, పాపం తర్వాత వచ్చింది. పాపం ఎప్పుడు వచ్చింది? ఆదాము పుట్టిన తర్వాత వచ్చిందా, పుట్టక ముందు వచ్చిందా? మన జీవితంలో ఆరంభం ఏంటి? సరే నేను చెప్తాను, టైం లేదు కాబట్టి. మన జీవితాల్లో ఆరంభం ఏంటంటే పుట్టుక మనకు ఆరంభం. దావీదు తన పుట్టుకను గురించి ఏమంటాడో తెలుసా? 139 కీర్తన 139వ కీర్తన 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవండి. నా అంతరింద్రియములను నీవు కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములనియు నీ గ్రంథములో. రెండు విషయాలు ఇక్కడ ఈ వచనాల్లో చెప్పు. ఈ యొక్క 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, బానే ఉంది. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఎక్కడ నిర్మింపబడ్డాడు దావీదు? భూమిలోనా? భూమిలో నిర్మించబడ్డాడా? తల్లి గర్భంలో కదా నిర్మింపబడింది. మరి దావీదేంటి? భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మింపబడిన నాడు అంటున్నాడు. గర్భం అంటే అగాధం, కరెక్ట్. మరి భూమి ఎందుకు ఉపయోగించాడు? మట్టి నుండి తీయబడ్డాడు గనక. భూమి మీద ఏముందంటే మట్టి ఉంది. నరుడు దేని చేత నిర్మించబడతా వచ్చాడంటే మట్టితో నిర్మించబడతా వచ్చాడు. ఈ యొక్క మట్టితో నిర్మించబడినటువంటి మానవుని యొక్క పుట్టుక ఆరంభం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే తల్లి గర్భములో ఆరంభం అవుతుంది. ఇంకోటి, నా దినములనియు నీ గ్రంథం నియమింపబడిన దినములో ఒకటైనా కాకముందు అంటే ఎందుకు అడుగుతున్నా అంటే మనందరం ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా. మీ థాట్స్ నాకు ఇంకో చోట బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని అదొకటి. తర్వాత ఏంటంటే ఏదో మేము వచ్చాము, మేము చెప్పుకుంటూ పోవాలి, మీరు వినాలనేది నా ఉద్దేశం కాదు. ద సేమ్ వే యూ పీపుల్ ఆల్సో స్టార్ట్ టు థింక్. అది నా ఉద్దేశము, అంతే. సరే, నియమింపబడిన దినములో ఒక్కటైనా కాకముందు అంటే సాధారణంగా లెక్కింపబడినటువంటి దినములు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? పుట్టిన తర్వాత కదా.
నా విషయంలో, మనందరి విషయంలో, భూమి మీద నరుల విషయంలో నియమింపబడిన దినం అంటే డేట్ ఆఫ్ బర్త్. అంతేనా? అవునా? ఎవరు చెప్పింది? ఎవరు? గర్భంలో పడిన నాటి నుంచి ఇయర్స్ అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారా? భూమి మీద పడిన రోజు నుంచి క్యాలిక్యులేట్ చేస్తారా? సరే, గర్భంలో పడిన నాటి నుంచి అన్నారు కదా, ఎప్పుడు పడ్డారో చెప్పండి. సాధారణంగా మానవుడు వారి యొక్క దినములు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను కానీ నవ్వుతున్నారు కానీ దానిలో నిజంగా చాలా ఆత్మీయమైనటువంటి అర్థం ఉంది. అది మీకు తర్వాత అర్థం. నేను సరదాగా అడగలేదు ఆ క్వశ్చన్, కానీ దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సాధారణంగా మానవుడు స్టార్టింగ్ డేట్స్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాడంటే భూమి మీద పడిన నాటి నుండి క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇది మానవుని యొక్క క్యాలిక్యులేషన్. దేవుని యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? జగత్తు పునాది వేయబడుకునే అది ఆయన ఆలోచన. మన యొక్క క్యాలిక్యులేషన్స్. ఆయన అంటున్నాడు, తల్లి గర్భములో పిండముగానున్నప్పుడు. మన తల్లి గర్భంలో పిండంగా మనం పడుంటాం కదా, ఆ డేటు మనల్ని కన్న తల్లి కూడా చెప్పలేదు. చెప్పగలుగుతుందా? కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. మన తల్లి గర్భంలో ఏ దినాన పడింది చెప్తాడు, ఏ గంటలో పడింది చెప్తాడు, ఏ నిమిషంలో పడింది చెప్తాడు, ఏ సెకండ్లో పడింది చెప్తాడు. మన ఆరంభానికి మూలం ఎవరు? మన ఆరంభాన్ని గురించి కరెక్ట్గా ఎరిగింది ఎవరు? మనకు తెలియదు, మన కన్న తల్లికి తెలియదు. వేరు అనేది మన పుట్టుకను గురించి మాట్లాడుతూ ఉంది. మన పుట్టుకను గురించి మనకు తెలియంది, మన తల్లికి తెలియంది, ప్రభువుకి తెలుసు. మనం పిండముగా అని చెప్పుకుంటున్నాం కదా. పిండం యొక్క సైజ్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఎవరైనా మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఎంబీబీఎస్ కానీ లేకపోతే నర్సింగ్ చేస్తున్న వాళ్ళు, ఎంత సైజులో ఉంటుంది పిండము? ఎంత? అర్థం కాదు. అవునా? స్టార్టింగ్ సైజ్ సీడ్. ఏ సీడ్? సీడ్ అంటే చాలా సీడ్స్ ఉంటాయి. ఇప్పుడు చిక్కుడు గింజ ఒక సైజులో ఉంటుంది, తర్వాత మామిడి సీడ్ ఇంకో సైజులో ఉంటుంది కదా. నేను ఒక ఆర్టికల్లో చదివాను, ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ నేను ఆర్టికల్లో చదివాను. ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చు, ఒకవేళ అడగండి ఎవరిని. ప్రతి మన ఆవగింజ అంత సైజులో ఉంటుంది సార్. ఆవగింజ కూడా సీడే. అది ఆ సైజులో నీవు నేనున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తూ వచ్చాడు. ఆ సైజులో ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ కనిపెట్టలేరు. మనం కడుపులో పుట్టామనేసి, మన కడుపులో పడ్డామనేసి మన తల్లికైనా కొన్ని టెస్టులు చేస్తేనే తెలుస్తుంది. ఫ్యాక్ట్సే మాట్లాడుతుంది. దేవుని యొక్క కన్సర్న్ ఎంత గొప్పదో తెలపాలనేది నా ఒక ఉద్దేశం అంతే. దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భంలో నేను పిండముగానున్నప్పుడే నీ కన్నులు నన్ను చూచి. పిండముగా ఉన్నప్పుడే కాదు, ఆ పిండము ఆరంభంలోనే చూశాను. ఆ దినము నుంచి దేవుడి క్యాలిక్యులేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అది నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే మనం ఏమనుకుంటామంటే, మనం భూమి మీద పడిన తర్వాత జరగబోయే సంగతులన్నీ కూడా దేవుడు బుక్లో రాసేసాడేమో అనుకుంటాం. మనం భూమి మీద పడిన తర్వాత కాదు, తల్లి గర్భంలో పడిన నాటి నుండి ఆయన క్యాలిక్యులేషన్స్ స్టార్ట్ అయిపోయి, ఆయన డేస్ స్టార్ట్ అయిపోయి.
నా ఏజ్ ఎంత అని ప్రభువుని అడిగితే, మన ఏజ్ ఎంత అని అడిగితే మనం చెప్పే క్యాలిక్యులేషన్స్ ఒకటి ఉంటుంది, ప్రభువు చెప్పే క్యాలిక్యులేషన్స్ ఇంకోటి ఉంటుంది. మన క్యాలిక్యులేషన్స్కి ఆయన క్యాలిక్యులేషన్స్కి చాలా వేరీ ఉంటుంది. మనం ప్రభుత్వమే వాదిస్తాం, నా పుట్టుక గురించి నాకు తెలియదు అని. కాబట్టి వేరు అనేది మన పుట్టుకను, మన ఆరంభాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. చెట్టుకు ఆరంభము వేరు, అది ఆ భూమిలో ఉంటుంది, కనపడుతుంది. మన పుట్టుక కూడా మనకు కనపడదు, రహస్యమందు జరిగినది, తల్లి గర్భంలో జరిగేది, తల్లికి కూడా తెలియదు. 9 నెలలు మనల్ని కన్నటువంటి మన తల్లికి కూడా తెలియదు. గర్భంలో ఏ నిమిషాన మనం ఎలాగ మార్పు చెందుతా ఉంటాం అనేది ప్రభువుకి తెలుసు. అందుకే దావీదు అంటున్నాడు, నా అంతరింద్రియములు కలుగు చేసిన వాడు నీవే. ఇంకా అంటాడు కీర్తన గ్రంథము 22వ కీర్తన 9వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, చేయుచుండగా. అలాగే 71వ కీర్తన 6వ వచనం. చాలు. ఇప్పుడు నేను ఆరంభము, వేరు అనేది ఆరంభము, మన పుట్టుకల గురించి మాట్లాడుతూ ఉంది. దావీదు తన పుట్టుకల గురించి ఏమంటున్నా అంటే, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే, నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచినవి, నియమింపబడిన దినంలో ఒకటైనా కాకమునుపై అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దాని గురించినటువంటి వివరణలు అనగా, తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన వాడు ఆయనే, తల్లి గర్భం నుండి భూమి మీదకి తీసుకొచ్చిన వాడు ఆయనే. మన తర్వాత తల్లి యొద్ద మనం స్తన్యపానం చేయించుండగా చూసినది కూడా ఆయనే. కాబట్టి మన పుట్టుకకి మొదట మన నిర్మాణకుడు ఎవరంటే, మన సృష్టికర్త ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, దేవుడు. అది మన ఆరంభము, అందులో ఆయన పాత్ర ఉంది. నీవు నేను కలుగజేయబడ్డామంటే, నీవు నేను భూమి మీదకి వచ్చామంటే దానిలో యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఉంది. ఇది మొదటిది. రెండవది ఏంటి? చిగురు. చిగురు అనేది మనకు కనపడుతుందా? చిగురు అనేది ఎప్పుడు వస్తుంది? ఆకు రాలిన తర్వాత, ఎండిపోయిన తర్వాత. అంటే చిగురించడానికి ఒక సమయం అనేది ఉంటుంది. చిగురించడానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఒకవేళ చెట్టు చిగురించలేదంటే 3 బారిన, కరెక్ట్గా చెప్పారు. 3 బారి మనం పుట్టాము. ఇప్పుడు చిగురించలేదంటే ఆ చెట్టు వలన ఉపయోగం ఏమైనా ఉంటుందా? అందం ఉంటుందా దానికి? మన బ్రతుకు కూడా అంతే. ఆరంభం ఉంది, పుట్టాము, భూమి మీదకి వచ్చాము, అర్థము లేనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉంటున్నాం. ఎందుకు పుట్టామో మనకే తెలియనటువంటి బ్రతుకులు కూడా అయ్యి ఉండొచ్చు. మనకి ఉపయోగం లేనటువంటి బ్రతుకు, శాంతి లేనటువంటి బ్రతుకు, సమాధానం లేనటువంటి బ్రతుకు. దానికి దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే, ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయిస్తూ వచ్చాడు. ఆ నిర్ణయ కాలంలో దేవుడు తన యుద్ధకు ఆకర్షించుకుంటా వచ్చాడు, తనని అంగీకరించేలా చేస్తూ వచ్చాడు, మన జీవితాన్ని చిగురించాడు. చిగురు అనేది మధ్యస్థాయి అని చెప్పుకోవచ్చు, లేదంటే రక్షణ అని చెప్పుకోవచ్చు. చిగురు అనేది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. నీవు నేను రక్షించబడ్డామంటే అందులో మన గొప్పతనం ఏమీ లేదు. ఆయనే మనల్ని మొదట ప్రేమిస్తా వచ్చాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. త్వరగా చదవండి, ఇప్పటికి టైం ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. అలాగే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించి
నా యొద్దకు రాలేదు. మనమేదో పరిగెత్తుకుని ఆయన దగ్గరికి పోలా. ప్రభువు మనల్ని ఆకర్షించుకున్నాడు. ప్రభువు మొదట ఆయన స్టెప్ తీసుకున్నాడు. ఆయన మన దగ్గరకు వస్తా వచ్చాడు. ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. ఆయన మనము పడి ఉన్న చోటికి వస్తా వచ్చాడు. ఆయన మనల్ని పరామర్శిస్తా వచ్చాడు, ఆకర్షిస్తా వచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే మనం ఇన్నిసార్లు తృణీకరించా మన వెనకాల పరిగెత్తా వచ్చాడు. ఎన్నిసార్లు మనము రక్షణ దినాన్ని పోస్ట్పోన్ చేసుకుంటారా? లేదు. దేవుడు విసిగిపోయాడా? వదిలేశాడా? వెనకాల పరిగెత్తుకుంటా వచ్చాడు. రక్షణ వల్ల మనకు ఒక అందం అనేది వచ్చింది, ఒక గమ్యస్థానం. ఈ లోకంలో మనం పుట్టి నా బ్రతుకుకి ఏంటి, ఎందుకు పుట్టానా, ఎవరి కోసం బ్రతుకుతున్నాను, దేని కోసం బ్రతుకుతున్నానా, ఏంటి నా గమ్యం ఏంటి? ఆత్మీయమైనటువంటి గుడ్డితనములో మనం ఉన్నప్పుడు దేవుడు తన వెలుగును మన మీద ప్రకాశింపజేస్తా వచ్చాడు. మన కన్నులను తెరస్తా వచ్చాడు. రక్షణ అలంకరించాడు. మన జీవితానికి ఒక అందాన్ని ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు. మొదటేమో శారీరకంగా ఒక రూపాన్ని ఇచ్చాడు. రెండవది ఏంటంటే చిగురు స్థాయికి వచ్చేసరికి ఆత్మకు ఒక రూపాన్ని ఇస్తా వచ్చాడు, అందాన్ని ఇస్తా వచ్చాడు. శరీరానికి అవయవాలు ఇచ్చాడు, ఆత్మకు కూడా అవయవాలు ఉంటాయి. ఏంటి అవయవాలంటే ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలే దాని యొక్క అవయవాలు. మంచితనం ఆత్మకు ఉన్నటువంటి ఒక అవయవము, సాత్వికము ఆత్మకు ఉన్నటువంటి ఒక అవయవము, విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ కూడా సంతోషము ఆత్మకున్నటువంటి ఒక్కొక్క అవయవాలవి, ఒక్కొక్క లక్షణము ఒక్కొక్క అవయవాలతో సమానం. అంతవరకు మనలో ప్రేమ లేదు, సహనము లేదు, ఓర్పు లేదు. దేవుడు ఏం చేస్తా వచ్చాడు? వాటన్నిటినీ మన ఆత్మకి నిర్మింప చేస్తా వచ్చాడు. ఇది రెండవది. మూడవది ఏంటి? సంతానము. యేసు ప్రభు అని ఏమని పిలుస్తా వచ్చారు అందరూ? దావీదు కుమారుడు అని కదా. నిజంగా యేసు ప్రభు వారు దావీదుకు కుమారుడేనా? అర్థమైందా నా ప్రశ్న? యేసుక్రీస్తు దావీదుకు కుమారుడా? మరి ఎందుకు దావీదుని యేసు ప్రభు వారిని దావీదు సంతానం, దావీదు కుమారుడు అని పిలుస్తా వచ్చారు? దావీదు వంశంలో పుట్టినంత మాత్రం కొడుకైపోతాడా? ఏమని పిలవాలా? దావీదుకి యేసు ప్రభు వారు ఏమవుతారు? సంతానంలో పుట్టాడు, కరెక్టే. సంతానంలో పుట్టినంత మాత్రం కుమారుడు అయిపోతాడా? దావీదుకి యేసు ప్రభు వారికి మధ్యలో ఎన్ని జనరేషన్స్ గ్యాప్ ఉంది? 14 సారీ, కరెక్టేనంటారా? మత్తయి రాసిన సువార్త ఇంతకు ముందు కూడా ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నట్టు నాకు గుర్తుంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. దావీదు వరకు తరములనియు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడిన మొదలుకొని 14 తరములు. 28 జనరేషన్స్ తేడా. ఇప్పుడు ఏమవుతాడు దావీదు? దావీదుకి యేసు ప్రభు వారు ఏమవుతారు? రాంగ్ ఏమన్నా అడుగుతున్నానా? కరెక్ట్. సంతానం కరెక్ట్. ఏమవుతాడు? దావీదుకి యేసు ప్రభు వారు ఏమవుతారు? మునిమనోడా? కానీ ఎన్ని మునిమనుమలు? మునిమనోడు అంటే కొడుకు, కొడుకు కొడుకు, మనవడు, మనవడు కొడుకు. ఈ రకంగా చూసుకుంటే ఎన్నో మనోడు ఆయన.
ఏమైనా క్యాలిక్యులేట్ చేయగలుగుతావా? మరి ఆయన్ని దావీదు కుమారుడు అని పిలుస్తా వచ్చారు కదా, అది తప్ప? బైబిల్లో రాయబడింది ఏది తప్పు కదా, అది సత్యమే. ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అంటే రెండూ కరెక్టే. అది ఎలా అవుతుంది? మనము శరీరరీత్యా చూస్తే వాళ్ళిద్దరికీ జనరేషన్స్ గ్యాప్ ఉంది, కానీ ఆత్మీయమైనటువంటి అర్థం ఏందో తెలుసా? ఎన్నో తరాలు వచ్చినా కూడా ఒక తండ్రికి కుమారుడు ఏం చేయాలో యేసు ప్రభు వారు దావీదుకి అది చేశాడు. మన జీవితాల్లో కూడా అంతే. మనకు కూడా దేవుని యొక్క సంతానంగా చేయబడతా వచ్చాం, దేవుని యొక్క వంశంలోనికి వస్తా వచ్చాం, దేవుని పిల్లలంగా చేయబడతా వచ్చాం. దేవుడు ఎలా ఉంటాడంటే మనకు ఏ వయసులో మనకి ఎలా ఉండాలో అలా ఉంటాడు. అందుకే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 46వ అధ్యాయం 3వ వచనం నుంచి, యెహోవానగు నేను దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే, నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ 46వ అధ్యాయం 3వ వచనం. యాకోబు ఇంటి వారలారా, శేషించిన వారలారా, వరింపబడిన వారలారా, వారలారా నా మాట ఆలకించుడి. నేనే చేసి ఉన్నాను. నేనే. ఇప్పుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారు దావీదుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు దావీదు ముదిమికి వచ్చాడు. దావీదు తల వెంట్రుకలు నెరిసిపోయింది. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? క్షమించండి, యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఎత్తుకుని వాడను నేనే. అంటే ఇక్కడ నా ఆలోచన ఏంటంటే, మనకు ఏ సమయంలో ఎలా ఉండాలోనో అలా ఉంటాడు. మన సంతానం యొక్క అవసరం మనకి ఇప్పుడు వస్తుంది. లేదంటే మన కుమారుని యొక్క అవసరము, కుమార్తె యొక్క అవసరం, కోడళ్ళ అవసరం, మనవరాళ్ళ యొక్క అవసరం మనకి ఇప్పుడు వస్తుంది. మన ముసలితనమందు, ఇందాక నేను చెప్తా వచ్చాను, ఆ సంతానం అనేది ఫలము అనేది అది అంతము, ఆఖరి భాగము. మన జీవితాల్లో ఆఖరి భాగం ఏంటంటే, అంతం ఏంటంటే ముసలితనము. ఈ ముసలితనములో మన ప్రభు ఎలా ఉంటాడంటే, కొడుకుగా ఉండాల్సినప్పుడు కొడుకుగా ఉంటాడు, మనవడిగా ఉండాల్సినప్పుడు మనవడిగా ఉంటాడు, తల్లిగా ఉండాల్సినప్పుడు తల్లిగా ఉంటాడు, తండ్రిగా ఉండాల్సినప్పుడు తండ్రిగా ఉంటాడు, స్నేహితుడిగా ఉండాల్సినప్పుడు స్నేహితుడిగా ఉంటాడు. అందుకే ఈ మాట రాయబడతాం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను చంక పెట్టుకుని వాడను నేనే. మనం దేవుడికి ఎలా కనపడతామో తెలుసా? మన వయసు ఎంత పెద్దదైనా సరే చంటి బిడ్డల్లాగా కనపడతాం. చిన్న పిల్లలమే దేవుని దృష్టికి. మనం తల్లి తన బిడ్డని ఎలా చంక పెట్టుకుంటుందో, తల్లి తన బిడ్డను భుజాల మీద ఎట్లా ఎత్తుకుంటుందో, తల్లి తన బిడ్డని ఎలా లాలిస్తుందో, ఎలా బుజ్జగిస్తుందో, ఎలా ముద్దాడుతుందో, నా ముసలితనంలో కూడా దేవుడు అలానే ముద్దాడుతాడు. సంతానము అంటే అది కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వస్తారు. మనకు ఏ సమయంలో అంటే, యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా ఎందుకు పిలువబడతా వచ్చాయంటే, దావీదుకు కుమారుని అవసరం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు దేవుని కుమారుడుగా, దావీదుకు కుమారుడుగా ఉంటా వచ్చాడు. స్నేహితుడు అవ్వాల్సి వచ్చినప్పుడు స్నేహితుడిగా ఉంటాడు.
ఏ సమయంలో ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించడం, యెరూషలేములోనే మీరు ఆదరింపబడేదరు. తల్లి అయినా మరచుగాని నేను నిన్ను మరువను. మన తల్లి అయినా మనల్ని చంగబెట్టుకోవడం కొన్ని సంవత్సరాలు అవుతుంది. కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాలు వృద్ధాప్యం ముందు వదిలేస్తారేమో, దేవుడు వదిలేడు. మనము వృద్ధాప్యం వచ్చినా కూడా దేవునికి చంటి పెట్టాలని తన భుజాల మీద మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని చంక పెట్టుకుంటాడు, ముద్దాడుతాడు, మనల్ని లాలిస్తాడు. సంతానం అంటే అది అర్థం. దావీదుకు యేసుక్రీస్తు వారు ఎన్నో తరాల తర్వాత పుట్టినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడు అని పిలుస్తూ వచ్చారు. ఆయన సంతానంలో పుట్టాడు. కుమారుడు అనగా దావీదుకు ఏ సమయంలో ఏ అవసరం వస్తే ఆ విధంగా యేసు ప్రభు వారు మారిపోతా వచ్చారు. దావీదు యొక్క జీవితం మనకు తెలుసు. కొడుకులు చంపాలనుకోలేదా, మామ చంపాలనుకోలేదా, భార్య వదిలిపెట్టలేదా? వదిలిపెట్టలేదా? దేవుడు వదిలిపెట్టాడా? మనుషులు వదిలిపెట్టవచ్చేమో, కానీ దేవుడు వదిలిపెట్టాడు. ఇది దావీదు యొక్క అనుభవం. ఇది నీ అనుభవమేనా? మన జీవితాల్లో కూడా దేవుడు మొదటి వాడుగా లేడా? కటపటి వాడుగా లేడా? మన జీవితాన్ని మార్చిన వాడుగా లేడా? కొనసాగిస్తున్న వాడుగా లేడా? మన జీవితాన్ని మార్చిన వాడు కాదా? మనకు అందాన్ని ఇచ్చిన వాడు కాదా? మనకు రూపాన్ని ఇచ్చినటువంటి వాడు కాదా? శారీరకంగా మాత్రమే కదా, ఆత్మీయంగా కూడా ఆయన ఒక రూపాన్ని ఇస్తూ వచ్చాడు. అంతేకాదు, మనము ముదిమి వచ్చు వరకు, మన ఆఖరి నిమిషము వరకు, మన శ్వాస విడిచేదానికి ఒక్క నిమిషం ముందు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయంలో మనకి ఎలా ఉండాలో అలా ఉంటాడు. అది సంతానం. ఒక చిన్న విషయం గుర్తు చేసి నేను ముగిస్తాను. దావీదు యొక్క కుమారుడు ఎవరు? సొలొమోను. ఇంకో రకంగా సొలొమోను తర్వాత దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారు. దావీదు ఎంత సంతోషించుంటాడు కదా యేసు ప్రభు వారిని చూసి. దావీదు కుమారుడు అని చెప్తున్నప్పుడు దావీదు ఎంత సంతోషించుంటాడు. సొలొమోను చూసి ఈయన దావీదు కుమారుడు అంటే ఎక్కువ సంతోషించుంటాడా? యేసు ప్రభు వారిని చూసి ఈయన దావీదు కుమారుడు అంటే ఎక్కువ సంతోషించుంటాడా? దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను ద్వారా కలిగేటటువంటి సంతోషం, ఆనందం ఎంతకాలం? యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అంటే దావీదు కలిగే సంతోషం తీసేయగలుగుతారు ఎవరైనా? నాకు తెలిసి సొలొమోను ద్వారా దావీదుకి ఎన్నో అపనిందలు వచ్చుంటాయి. యేసుక్రీస్తు వారి ద్వారా ఏ అపనింద వచ్చింది ఆయనకి అసలు? మనం ఏదైనా ఒక తప్పు చేస్తే మొదట ఎవరిని చెప్తారంటే మనల్ని తిట్టేదానికన్నా ముందు తల్లిదండ్రులు చెప్తారు. సొలొమోను పాడైపోయినప్పుడు, చెడిపోయినప్పుడు ఎవరిని తిట్టుంటారు? గొప్ప ఆడైనప్పుడు కూడా యేసుప్రభు వారి యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. యేసుప్రభు వారు గొప్ప కార్యాలు చేస్తా ఉంటే ఆయన చూసి, నువ్వు గొప్పవాడు కాదు కానీ నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. ఎవరి దగ్గర అయితే నువ్వు స్తన్యపానం చేసావో ఆ తల్లి, ఆ స్త్రీ గొప్పది. అదే చెడ్డ పని చేస్తే అది కూడా పనిందే. సొలొమోను ద్వారా కలిగిన సంతోషం కంటే యేసు ప్రభు వారు తన కుమారుడిగా పిలువబడుతున్నప్పుడు దావీదుకు కలిగిన సంతోషం అది అధికమైన. యేసు ప్రభు వారి ద్వారా మనకు కలిగినటువంటి ఆ సంతోషం ఉంది చూడండి, అది నిత్యమైనటువంటి సంతోషం. అది పేతురు భక్తులు అంటాడు కదా, చెప్పన సఖ్యమము మహిమాయుక్తమైన సంతోషం. సంతానం అంటే అది. కాబట్టి దావీదుకు దేవుడు దావీదును సమస్తంగా భావిస్తూ వచ్చాడు. అదే దేవుడు నిన్ను నన్ను కూడా సమస్తంగా భావిస్తూ ఉంటున్నాడు. ఆయన మనకు ఆది అంతము, ఆయనే అల్ఫయు ఒమేగా, ఆయనే మొదటి వాడు కడపడం ఈ నా బ్రతుకులు. కాబట్టి ఇదే మన అనుభవం అయితే మన ప్రభువుని అట్టి అనుభవంతో ఆరాధిస్తూ
మధ్యలో బల్ల ఉంచబడతా ఉంది. బల్ల మీద రొట్టె ద్రాక్షరసం ఉంటాను. మీకు తెలిసినటువంటి రొట్టెల పేర్లు కొన్ని చెప్పండి. లేదంటే మన ఇళ్లలో చేసుకున్నటువంటి రొట్టెలు దేంతో తయారు చేస్తారు చెప్పండి. జొన్న పిండి, రాగి పిండి, ఇంకా ఇంకా బేకరీలో దొరికే బ్రెడ్స్ లేవా, మైదా పిండి, రకరకాలైనటువంటి బ్రెడ్స్ దొరుకుతున్నాయి కదా బేకరీస్లో. ఫ్రూట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, అది వేటితో తయారు చేస్తారు అది, కానీ దాని పేరు మాత్రం అలా ఉంటుంది. ఈ ద్రాక్ష రసం అంటే దాన్ని మనం ఒక జ్యూస్ లాగా చెప్పుకున్నాం. వేటితో తయారు చేస్తుంటారు? వైన్, జ్యూస్. మనకు తెలిసిన జ్యూస్లు ఏంటి? గ్రేప్ జ్యూస్, ఆరెంజ్, బనానా, పైనాపిల్, మ్యాంగో, స్ట్రాబెర్రీ, ఇలా రకరకాలైనటువంటి రొట్టెలు, ద్రాక్ష రసాలు లేదంటే జ్యూస్లు మనకు లోకంలో దొరుకుతూ ఉంటాయి. ఆ బ్రెడ్, ఆ జ్యూస్ లాంటిది అయితే కాదే కాదు ఈ బ్రెడ్ జ్యూస్. ఆ బ్రెడ్, ఆ జ్యూస్ మనకి ఏమిస్తుంది? దేనికి శక్తి? ఈ బ్రెడ్, ఈ వైన్ ఆత్మ. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధము, అనగా ఆత్మ స్థిరము, ఆత్మ నిత్యము. దేని కొరకు మనం ఎక్కువ ప్రాకులాడతారంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడతారు. లోకంలో ఉన్నటువంటి బ్రెడ్లు, జ్యూస్లు కొనాలన్నా మనం ఆలోచన చేస్తామేమో కానీ ప్రభు యొక్క శరీరముకు, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ బల్లలో చేయి వేయడానికి మాత్రం ఆలోచన చేయకుండా చేస్తాం. దానికోసమైనా ఆలోచన చేస్తావేమో, ఇది కొనాలా వద్దా, ఇది మనకు ఆరోగ్యకరమా లేదా, ఇది మనం తినగలమా లేదా. జొన్న రొట్టెలు కొనాలంటే ఆలోచన చేస్తావా? ఆలోచన చేస్తావా లేదా? కొనొచ్చా కొనకూడదా, తినగలుగుతావా లేదా, తింటే అరుగుతుందా లేదా, లేకపోతే తినవలన దీనివల్ల ఏదైనా అనారోగ్యమైన వస్తుందా. భూలోకంలో దొరికేటటువంటి ఆహారం కొరకు దాన్ని కొనేటప్పుడైనా ఆలోచన చేస్తామేమో కానీ దేవుని ఇంటికి వచ్చి ఆదివార దినాన బల్ల మీద ఉంచబడినటువంటి రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకునేటప్పుడు మాత్రం దాని కొరకు ఎంత ఆలోచన చేస్తామో దీనిలో తినేటప్పుడు, తాగేటప్పుడు అంతగా ఆలోచన చేయి. ఇది వాస్తవం. ఆలోచన చేస్తే ఎన్నో వస్తాయి. అది కొనేటప్పుడు అది మనకు ఆరోగ్యమా కాదా అనేది ఆలోచన చేస్తాం. ఇది తీసుకునేటప్పుడు మనకు ఆరోగ్యమా కాదా అనేది ఆలోచన చేస్తామా? ఎందుకు చెప్తున్నానంటే ఈ దినాల్లో దేవుని యొక్క బల్ల అనేది చాలా చులకన చేయబడతా ఉంది. నేను గమనించి చూసి చెప్తున్నటువంటి బాధతో చెప్తున్న మాట ఇది. ఆలోచన వస్తుంది, అసలు వీళ్ళు ఏ విధంగా బల్లలు చేయవేయగలుగుతున్నారు, ఏ విధంగా బల్ల బిరుచుతున్నారు. నిజంగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ఎన్నో సంఘాలకు వెళ్తూ ఉంటాం కాబట్టి పరిస్థితులు తెలుస్తుంటాయి కాబట్టి బాధతో చెప్తున్నా, మార్పు రావాలని చెప్తున్నా. వేరే సంఘాల విషయంలో మనకు అవసరం లేదు. ఈ స్మరణలో ఉన్నటువంటి వారు మాత్రం ఆలోచన చేసే బల్లలో చేయవేస్తారు. ఆ సంఘాలలాగా ఈ సంఘం ఉండకూడదు, వాళ్ళలాగా మీరు ఉండకూడదు, నేను ఉండకూడదు. వాస్తవం చెప్తున్నాను, బాధతో చెప్తున్నటువంటి మాట ఇది. కాబట్టి ఆలోచన కలిగి, వివేచన కలిగి, ఆరోగ్యకరమ అవునో కాదో మనల్ని మనం పరీక్షించుకొని ఆ బలలో చేవేస్తారు. ఆ విధంగా మన ప్రభు మనకు సహాయం చేయగలరు. ఈ యొక్క బలలో బల కొరకు అనేటువంటి హెచ్చరికల కొరకై
మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ఇస్రాయేలు కుమారులేమి, కుమార్తెలేమి, తోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకొనెను. దావీదు సమస్తమును. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడా? ఈ ప్రశ్నకి సమాధానం మీరు వర్తమానం అయిపోయిన తర్వాత చెప్పండి, కానీ ప్రశ్న మాత్రం మదిలో పెట్టుకోండి. ఈ వచనాన్ని గురించినటువంటి వర్తమానాలు మీరు వినే ఉంటారు. వాచ్నెట్ సర్వీస్కి ఎవరు వచ్చారో తెలియదు, కానీ వాళ్ళు చెప్తే విని ఉంటారు. చెప్పారు కదా. వాళ్ళు చెప్పి నేను చెప్పచ్చేమో, లేకపోతే వాళ్ళు చెప్పని నేను చెప్పచ్చేమో తెలియదు, కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపులు మాత్రం మీతో పంచుకుంటాను. ఈ వచనాన్ని గురించినటువంటి దానికన్నా ముందు జరిగినటువంటి సంగతులను నేను ఒక కథ రూపంలో త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సౌలును బట్టి దేవుడు విసిగిపోతాడు. సౌలుకు బదులుగా దావీదుని రాజుగా చేయాలనుకుంటాడు. సమూయేలుని యెషయా దగ్గరికి పంపిస్తాడు. యెషయా దావీదు అన్నలందరినీ పిలిపిస్తాడు. సమూయేలు కూడా అనుకుంటారు, వీళ్ళలో ఎవరో ఒకరు అనుకుంటారు. కానీ దేవుడు ఆ గొర్రెల మందలో ఉన్నటువంటి, గొర్రెల మందను కాచుకున్నటువంటి దావీదుని ఇంటికి పిలిపించి అన్నల ఎదుట, తండ్రి ఎదుట సమూయేలు చేత అభిషేకం చేపిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి దండెత్తుతారు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఫిలిస్తీన్లందరూ కూడా ఇశ్రాయేల్కి సవాల్ విసురుతూ ఉంటారు. ఫిలిస్తీన్ల పక్షముగా గొల్యాతు ఉంటాడు. గొల్యాతు ఏమంటారంటే, వీళ్ళు ఎవరైనా ఉంటే రండి అంటాడు. ఈ ఫిలిస్తీన్ల విషయమై భయపడినటువంటి సౌలు దాక్కునేసి ఒక ప్రకటన చేస్తారు. ఎవరైతే ఈ యొక్క సౌలు గొల్యాతును చంపుతారో, లేదంటే ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మమ్మల్ని రక్షిస్తారు, వాళ్ళకి ఏం చేస్తాను, నేను నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను. ఈ విషయం దావీదుకి తెలుసో తెలియదు కానీ మొత్తానికి ఏదో అన్నలను చూడడానికి వెళ్తాడు. ఆ యుద్ధంలోకి వెళ్తాడు. అన్నల చేత అవమానించబడతాడు. అయినప్పటికీ ఆ గొల్యాతు పలికేటటువంటి మాటల్ని వినేసి దావీదు పౌరుషంతో యెహోవాని ఆధారం చేసుకునేసి గొల్యాతు మీదకి వెళ్తాడు. గొల్యాతును చంపుతాడు. తర్వాత ఏమవుతాడు? దానికన్నా ముందు ఒక చక్కనైనటువంటి పాట స్త్రీలు పాడతారు. సౌలు వేల కొలది, దావీదు 10. కానీ దావీదు ఒక్కడిని చంపాడు. సౌలు అంటే ఇది దావీదుకైతే అప్లికబుల్ కాదు, సౌలుకి అప్లికబుల్. అప్పటికే సౌలు రాజుగా ఉంటున్నాడు, చాలా మందిని చంపాడు. ఆయన జీవితంలో దాదాపు 10 మందిని చంపాడంటే అది తక్కువ అనుకుంటాడు. దావీదు మొట్టమొదటిగా చెప్పింది గొల్యాతునేమో. అంటే దావీదు ఎవరినైనా శత్రువుని చంపాడంటే అది మొదట రికార్డ్ అంటే నాకు తెలిసి గొల్యాతే అనుకుంటున్నాను. దానికన్నా ముందు శత్రువుని చంపినట్టు కానీ, ఎవరినన్నా యుద్ధంలో పోరాడి విజయాన్ని సంపాదించి పెట్టినట్టు కానీ ఎక్కడా లేదు. చంపేది ఒకడిని, కానీ పేరు మాత్రం 10. అఫ్కోర్స్ ఒకడు 10,000 మందిని తరుగుతారు. గొల్యాతు ఒక్కడి 10,000 మందితో సమానం అనుకొని ఉండొచ్చేమో వాళ్ళు. అని లెక్క అయితే సరిపోవట్లేదు. బట్ వారి యొక్క ఉద్దేశం అలాంటిది అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పాట ఎవరి దగ్గరికి వెళ్ళింది? సౌలు దగ్గరికి వెళ్ళింది. సరే, పాట విన్నటువంటి సౌలుకి ఏం కలిగింది? ఈర్ష్య కలిగింది. ఈర్ష్య ఉన్నప్పటికీ కూడా మాట మీద నిలబడినటువంటి గొప్ప వ్యక్తి సౌలు. మాట ప్రకారంగా దావీదుకి తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తా వచ్చాడు. ఇప్పుడు దావీదు సౌలుకి ఏమయ్యాడు? అల్లుడయ్యాడు, కానీ పాట మాత్రం మర్చిపోవాలి సౌలు. ఆ పాటే గుర్తొస్తా ఉంది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అంతే, పాత పాటలు భలే గుర్తొస్తూ ఉంటాయి మనకు. మనం ఎక్కడ ఉన్నామా, ఏ స్థితిలో ఉన్నామా అనేది తెలియదు, కానీ పాత పాటలు భలే గుర్తొస్తుంటాయి. ఆ పాత పాటలు భలే డేంజర్. సరే, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సౌలుకి దావీదు అల్లుడు అవుతూ వచ్చాడు.
కానీ ఈర్ష్య మాత్రం అలానే ఉంటాం. ఈర్ష్య పెరిగి ఏం చేస్తా వచ్చాడు సౌలు? చంపాలనుకుంటా వచ్చాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? దావీదుకి తెలిసింది. దావీదు ఏం చేశాడు? ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి, ముందు వర్తమానంలో ఉపయోగపడతాయి. 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచి ఉండట మంచిది కాదు, నాశనమగుదును, తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు మానుకును గనుక అనుకోనేను. చాలు. ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడు? ఎందుకు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాలనుకున్నాడు? సరిహద్దు కానివ్వండి, లేదంటే ఫిలిష్తీయుల దేశము, ప్రాణభయము. ప్రాణభయంతో ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాలా? ఇది వేరే దేశాలు ఏమి లేవా? ఫిలిష్తీయులకి సౌలు భయపడుతున్నాడు. అక్కడికి వెళ్తే ఈ సౌలు అక్కడికి రాడు, నన్ను చంపడానికి అనేసి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. ఫిలిష్తీయుల దేశమైనటువంటి సిగ్లక్ అనేటటువంటి అక్కడికి వెళ్తా వచ్చాడు. వాళ్ళని అడుగుతూ వచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే, మాకు సరిహద్దులో ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు సిగ్లక్, ఆ ఊరిలోకి వెళ్ళేసి మీరు నివాసం చేయండి. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? సిగ్లక్లో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడంటే తన కుటుంబంతో ఉన్నాడు. భార్యలు, పిల్లలు, తర్వాత తన వెంబడి ఇంకొక 600 మంది సైన్యం వస్తా వచ్చింది. ఆ సైన్యానికి సంబంధించినటువంటి భార్య బిడ్డలు కూడా వచ్చారు. ఈ సమూహం అంతటితో కలిసి సిగ్లక్లో ఉంటా ఉన్నారు. ఫిలిష్తీయులు ఆ యొక్క ఇశ్రాయేలు మీదకి దండెత్తడం ఆపలా. దండెత్తుతానే ఉన్నారు. మళ్ళీ దండెత్తాలనుకుంటున్నారు. వాళ్ళు దండెత్తాలనుకున్నప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే ఫిలిష్తీయుల దేశంలోనే ఉన్నాడు. దావీదుకి దేశభక్తి చాలా ఎక్కువ అనమాట. ఏ దేశంలో ఉంటే ఆ భక్తి కలుగుతుంటుంది ఆయనకి. ఫిలిష్తీయుల దేశానికి వెళ్తా వచ్చాడు. ఆ ఫిలిష్తీయుల దేశం మీద అంటే ఏదైనా కారణం కావచ్చు, శత్రువు అయినప్పటికీ గొలియాతుని చంపాడు కదా. అప్పటికి వాళ్ళు సహజంగా అయితే దావీదుని చంపేస్తాడు. శత్రువులే కానీ ఆశ్రయం ఇస్తా వచ్చారు. ఆ కృతజ్ఞతతో దావీదు బహుశా, అంటే ఇవన్నీ రాయబడలేదు, నేను జనరల్గా చెప్తున్నాను. బైబిల్ ఏది వివరంగా రాయించి పెట్టాలంటే అది సరిపోదు. మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేటప్పుడు కూడా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. దాన్ని మళ్ళా డైవర్షన్లోకి తీసుకెళ్ళారు. మనం ఆలోచన చేసేది సత్యమైనట్టుగా ఆలోచన చేస్తాను. ఆధారం లేకపోవచ్చు కానీ ఇది సత్యమై ఉంటుంది అన్నట్లుగా ఉంటే మంచిది మన ఆత్మీయమైనటువంటి జీవితానికి. సరే, శత్రువులు ఆశ్రమించారు కాబట్టి వాళ్ళ మీద కొంచెం కృతజ్ఞతతో నేను కూడా మీతో పాటు ఎక్కడికి వస్తాను? ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తాను. ఫిలిష్తీయులు రాజు ఏం చేస్తారంటే, నువ్వు రావద్దు. ఇవన్నీ కూడా రికార్డెడ్. అయితే నేను కృతజ్ఞత ఇవన్నీ చెప్పాను కదా, అవి రికార్డెడ్ కాదు. కానీ ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్తారు. మీరు యుద్ధానికి వెళ్తున్నారు కదా ఇశ్రాయేలు మీదకి, నేను కూడా మీతో వస్తాను అంటే ఆ ఫిలిష్తీయుల రాజు అంటాడు, నువ్వు రాకూడదు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పాను కదా, ఏ దేశంలో అడుగు పెడితే ఆ భక్తి వస్తుంది అనేసి. ఫిలిష్తీయుల దేశంలో ఉన్నప్పుడు ఫిలిష్తీయుల దేశం మీద భక్తి ఉంది. ఒకవేళ ఇశ్రాయేల్ దేశంలో అడుగు పెడితే ఇశ్రాయేల్ దేశం మీద భక్తి వచ్చి భక్తి మారిపోయేసి వాళ్ళకి అగ్నెస్ట్గా మారితే ప్రమాదం కదా. పసగట్టినటువంటి ఫిలిష్తీయులు రావద్దన్నారు, వస్తానన్నాడు, రావద్దన్నారు. సరే రావద్దన్నారు అనేసి రాలేదు. మరి ఇక్కడ నుండి నేను ఏం చేయాలా? ఏం చేయదు, నువ్వు వెళ్ళేసి సిగ్లకి వెళ్ళిపో అన్నాడు. బయలుదేరాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు సిగ్లకి చేరుకోవడానికి? 3 రోజులు ప్రయాణం చేశాడు. 30వ అధ్యాయం 3వ దినం వచ్చిరి. 3 దినాల ప్రయాణం చేసి సిగ్లక్ వచ్చారు. సిగ్లక్ వచ్చేసరికి ఏం జరిగింది? అమాలేకీయులు సిగ్లక్ మీద దండెత్తి ఈ దావీదు కలిగినటువంటి ఆ జనులందరినీ తీసుకెళ్ళిపోయారు. వెళ్తా ఏం చేశారంటే జనాల్ని తీసుకెళ్ళిపోతా వచ్చారు.
వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంపదన అంతా తీసుకెళ్ళిపోతూ వచ్చారు. ఆ ఇళ్ళను కూడా కాల్చేసి వెళ్ళిపోయారు. దావీదు వచ్చి తన వెంట ఉన్నటువంటి 600 మందితో వచ్చి సిక్లగ్కి వచ్చి చూసేసరికి అక్కడ ఇళ్ళన్నీ కాల్చివేయబడతా వచ్చింది. ఏం చూస్తూ వచ్చాయంటే బూడిద చూస్తూ వచ్చి. కాల్చివేయబడితే ఏం జరుగుతుంది? కాల్చివేయబడేదో చూశాడు ఆయన, బూడిద చూస్తూ వచ్చి. చూసిన తర్వాత ఏం చేశాడు? ఏడ్చి చెప్పండి. ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చి, ఆ తర్వాత 6వ వచనం, వచ్చాడు, చూశాడు, దుఃఖపడ్డాడు. దుఃఖంతో ఏం చేశాడు? ఏడ్చాడు. ఎంతగా ఏడ్చాడు? శక్తి చాలనంతగా. ఇంకా ఏడవడానికి కళ్ళల్లో నీళ్లు లేవు, ఇంకా శక్తి లేదు. ఏ రేంజ్లో ఏడ్చుంటాడో అర్థం చేస్తాం. ఎంత బిగ్గరగా ఏడ్చుంటాడో అర్థం చేస్తాం. ఎంత బిగ్గరగా కేకలేస్తా ఏడ్చుంటాడు. జస్ట్ ఊహించుకుందాం దావీదు ఏం చేయాలి? ఒకసారి ఊహించుకుందాం. దావీదు అంత గట్టిగా ఏడ్చుంటే అంట ఆ సందర్భం ఎలా ఉంటుంది ఊహించుకొని. ఊహించుకోండి. దావీదు చేయదగిన పనేనా అది? సరే, ఇప్పుడు దావీదుకి ఏమి లేదు. దావీదుకి దుఃఖం ఉంది, ఏడవడానికి శక్తి లేదు. శక్తి కోల్పోయాడు. శక్తి కోల్పోయినప్పుడు తనతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తా వచ్చారు? ఎంతమంది? 600 మంది రాళ్ళెత్తి తన మీదకి వచ్చినప్పుడు దావీదు ఏం చేసి ఉంటాడు? ఏంటి ఇమీడియట్గా వచ్చింది అది? సాధారణంగా ఆలోచన చేద్దాం. ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఎందుకు చదివిస్తున్నాను అది తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు సౌలుకు భయపడి ఫిలిస్తీన్ల దేశాన్ని ఇశ్రాయేల్ దేశాన్ని వదిలిపెట్టి ఫిలిస్తీన్ల దేశానికి వచ్చినటువంటి దావీదు ఎదురుగా 600 మంది రాళ్ళు ఎత్తుకొని చంపడానికి వస్తే ధైర్యంగా నిలబడతాడా? ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, ఏం చేశాడు ఆయన? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే దానికి ముందు ఏముంది? అని భయానికి కారణం ఏంటి? అందుకే చెప్తున్నాను, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే అప్పటి వరకు ఏం లేదు ఆయనకి. ధైర్యం లేదంటే ఏముంది ఆయనకి? దేన్ని బట్టి భయము? ఇప్పుడు నా మాట కరెక్టేనా? వాక్యం సమర్థిస్తుందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 600 మంది రాళ్ళెత్తి చంపడానికి రాళ్ళెత్తకపోతే ఏం చేసేవాడు దావీదు? అర్థమవుతుంది నా ప్రశ్న? అర్థమైందా? 600 మంది చంపదామనేసి రాళ్ళెత్తుకొని ఆయన మీదకి వచ్చారు. ఇప్పుడు 600 మంది ఆ పని చేయకుండా దావీదును ఓదారుస్తూ ఉంది. దావీదు, నీ భార్యలే కాదు, నీ పిల్లలే కాదు, నా భార్యలు కూడా పోయారు, నా పిల్లలు కూడా పోయారు, అందరం కలిసి ఏడుద్దా ఉంటే నీకు ఒకటికైనా బాధ మాకు కూడా ఉంది. ఒకరికొకరం ప్రార్థన చేసుకుందాం, ఒకరినొకరం ఆదరించుకుందాం. అవునా కదా? ఏం చేసేవాడు దావీదు? దేవుని దగ్గరికి వచ్చేవాడు కాదు. కరెక్ట్గా చెప్పాల. దేవుని తర్వాత ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడు ఆయన? విచారణ. దానికోసం ఏం తెమ్మన్నాడు? ఏం చేశాడంటే దావీదు ఆ సమయంలో దావీదుకి ఎవరు గుర్తు రాలేదు తెలుసా?
దేవుడు గుర్తురాల. ఏఫేదు ఉందని తెలియదు ఆయనకి. ఎన్ని రోజులు ఏడ్చాడో తెలుసా? చెప్పగలరా? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? నాకు తెలియదు, కానీ నేను కూడా గెస్ట్ చేసి చెప్తాను. అది కరెక్టో తప్పు నాకు కరెక్ట్ అని నేను చెప్పను, బట్ అయ్యి ఉండొచ్చు. అమాలేకీలో ఒక వ్యక్తి, అమాలేకీల సైన్యంతో పాటు ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఈ సిక్లక్ మీద దండెత్తినప్పుడు వాళ్ళ భార్యలందరినీ తీసుకెళ్లేటప్పుడు ఒక వ్యక్తి కూడా ఉంటాడు. ఆ వ్యక్తి రిటర్న్లో ఏం చేస్తాడంటే మధ్యలో అనారోగ్యం పాలవుతాడు. ఆ వ్యక్తిని అమాలేకులు అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఆ వ్యక్తికి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు. ఎన్ని దినాలు పస్తుంటాడు చెప్పండి? 3 దినాలు. ఇప్పుడు దావీదు ఎన్ని దినాలు? 3 దినాలు ఏడ్చాడు కదా. కోల్పోయినటువంటి ఆ కాలాన్ని సంపాదించుకోగలిగాడా? అందుకే ఇందాక నేను అడుగుతా వచ్చాను, సమస్తమును సంపాదించుకున్నాడా అనేసి. సంపాదించుకోగలుగుతాడా? ఏడ్చాడంటే కొంత సమయం ఏడ్చుంటాడు కదా. పోగొట్టుకున్నటువంటి ఆ సమయాన్ని సంపాదించుకోగలుగుతాడా? మనం దేన్నైనా సంపాదించుకోగలం కానీ గడిచిపోయినటువంటి కాలాన్ని మాత్రం సంపాదించుకోలేదు. వాక్యాన్ని చేతబట్టుకొని చెప్తుంది. ప్రభు ఇచ్చిన ఆలోచన మాత్రమే మీరు పంచుకుంటున్నారు. ఎన్నో వర్తమానాలు దావీదు సమస్తమును రక్షించుకునేది, సమస్తమును సంపాదించుకునేది. కానీ సంపాదించుకోలేదు, రక్షించుకోలేదు, సమకూర్చుకోలేదు. ఏంటంటే కోల్పోయినటువంటి సమయాన్ని సంపాదించుకోగలిగాడా? మన జీవితాల్లో కూడా అంతే. సమయం యొక్క విలువ తెలియదు. మనం అందరం కూడా దావీదు మీద 600 మంది ఎత్తారంట. పాపం దావీదు, తనతో ఉన్న వాళ్ళే రాళ్ళ మీద ఇచ్చారు. జాలి పడుతుంది దావీదు మీద. అది దావీదుకి మేలు జరిగింది. ఒకవేళ ఆ విధంగా చేయకుండా ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు దేవుడిని మర్చిపోయేవాడు, ఇంకెన్ని దినాలు ఏడుస్తూ కూర్చునేవాడు, ఇంకెన్ని దినాలు దుఃఖపడతా కూర్చునేవాడు. నేను ఊహించి చెప్తున్నాను. 600 మంది రాళ్ళు ఎత్తినప్పుడు దావీదు ఏం చేస్తుంటాడో తెలుసా? భయంతో బ్రతిమిలాడుకుని ఉంటాడు. 600 మంది ఏమిటి బ్రతిమిలాడుకుని ఉంటాడో తెలుసా? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, యెహోవా యొద్ద నేను విచారణ చేస్తాను. ఏ పోదని తినమంటే అందరం కలిసి విచారణ చేద్దాం. జరిగి ఉంటుందట. ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి 600 మంది రాళ్ళెత్తి చంపడానికి వస్తే ధైర్యంగా నిలబడతాడా? రండి మీరు నేను తెలుసుకుందాం అనేసి. వాస్తవంగా ఆలోచన చేస్తే గొలియాతును చంపాడు, 10,000 మందితో సమానం అనుకుందాం. అందులో ఎలా ఉన్నాడు ఆ సమయంలో దావీదు? శక్తి లేదు, దుఃఖపడతా ఉంటున్నాడు, నిలబడడానికి కూడా శక్తి లేదు, తిండి తిన్నాడో లేదు. అటువంటి సమయంలో ధైర్యంగా నిలబడేసి వాళ్ళ మీదకి యుద్ధానికి పోయేంత పరిస్థితి ఉండొచ్చు అక్కడ. దేనికి అవకాశం ఉంది? భయము, బ్రతిమలాడుకోవాలి. దావీదుకు ఒక సమస్య ఉంది, కోల్పోయాడు. సమయాన్ని వేస్ట్ చేస్తూ వచ్చి మరచిపోయాడు దేవుణ్ణి. తనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు. ఏఫోదు ఉందంతే మర్చిపోయాడు. తనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు. అప్పటికే సమయం మించిపోయింది. నా ఆలోచన ఏంటంటే, ప్రాణం మీదకు వచ్చేంత వరకు ప్రభువు గుర్తురాడా? మన జీవితాల్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య జటిలమైతే తప్ప ప్రభువు గుర్తురాడా?
సమస్య పెద్దదైతే తప్ప ప్రభువు గుర్తురాడా? మనకు అన్నీ బాగుంటే ప్రభువు గుర్తురాడు. మనం ఆరోగ్యంగా ఉంటే ప్రభువు గుర్తురాడు. నేను కొంతమందిని గమనిస్తూ వచ్చాను, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయ్యేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, ప్రతి నిమిషం ప్రభువా 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 అంటా ఉంటారు. మరి ఆ ప్రభువు బాగున్నప్పుడు ఏమయ్యాడు? మీరు కూడా గమనించుంటారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చూడండి, మూలుగుతూ ముక్కుతూ ప్రభువా 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 అంటూ ఉంటారు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఆ ప్రభు ఏమయ్యాడు? ఆ రోజు గంటకి ఎన్నిసార్లు పలకరిస్తారో ప్రభువుని. ఒక్క రోజులో పలకరించి ఆ పిలుపు ఆ సంవత్సరం అంతా పలకరించి ఉండరు. కాలయాపన చేయడం దేనికి? సమయాన్ని వ్యర్థం చేసుకోవడం దేనికి? బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను, అంటే గమనించింది చెప్తాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. యవనస్తులకి ఉద్యోగాలప్పుడు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు 10, 15గా ఫెయిల్ అయితే తప్ప సేవకుడు గుర్తురాడు, ప్రేయర్ పాయింట్ గుర్తురాదు. అప్పుడు చెప్తారు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, బాధగా ఉండొచ్చు అవుతాను మీకు, కానీ వాస్తవం అది. వివాహాల విషయాల్లో ఒక 10, 15 కానీ ఫెయిల్ అయితే తప్పనిచ్చి ప్రార్థనకు విలువ గుర్తురాదు. అప్పటికి ఏమవుతుంది? 30 దాటద్ది. వాస్తవం ఇది. అప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ఎవరైనా ఉంటే, అప్పటి వరకు సొంత ప్రయత్నాలు చేసుకుంటారు. అప్పుడు మాత్రం సేవకులు గుర్తొస్తారు. మా కొరకు ఎవరైనా వెతకండి, ఎవరైనా ఉంటే చూడండి. అప్పటి వరకు సొంత ప్రయత్నాలు చేస్తారు. అంతవరకు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క వ్యూస్లో, వాళ్ళ యొక్క అవసరతను బట్టి వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తారు. 10, 15 ఫెయిల్ అయితే తప్పనిచ్చి గుర్తురాడా ప్రభు? 10, 15 ఫెయిల్ అయితే తప్పనిచ్చి సేవకులు గుర్తురారా? పెద్దలు గుర్తురారా? సంఘ ప్రార్థన గుర్తురాదా? మా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి వాళ్ళ దగ్గర. ముప్పై సంవత్సరాల తర్వాత పెళ్ళి, 30 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే 33, 34 వివాహం అవుతుంది. 35 ఏళ్ళకి ఎదురు చెప్తున్నానంటే, పాత దినాల్లో సేవకులు ఒక సలహా ఇచ్చేవారు, ఒక మాట చెప్పేవారు. మన హెబ్రోన్లోని మన జీవితాల్లో రక్షణ అనేది విలువైనది. రక్షణ తర్వాత విలువైనది ఏంటంటే వివాహము. అక్కడ తప్పటడుగు వేయకూడదు, అక్కడ వేరే దారిని వెళ్ళకూడదు. ప్రార్థన చేసుకుని దేవుని చిత్తం. వివాహపు వయసు వచ్చినప్పటి నుంచి ప్రార్థన చేస్తే ఏమైనా తప్ప? వివాహపు విలువ తెలుసా? దాని ప్రాముఖ్యత తెలుసా? వయసు అయిపోతే తప్ప నుంచి దాని విలువ తెలియదు. నా జీవితంలో నేను రక్షించబడిన తర్వాత నాకు సేవకుడు ఇచ్చిన సలహా ఇదే. మీరు నమ్ముతారో లేదో, 18 సంవత్సరాల వయసు ఇప్పటి నుంచే నేను నా వివాహానికి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరంలో నేను అడుగు పెట్టే ఆ దినమే నా వివాహ దినం. ఎందుకు అర్థం కాలేదు, కానీ ఒక సాక్షార్థకంగా దాన్ని ప్రభువు జరిగిస్తూ వచ్చాడు. కరెక్ట్గా జరగాల్సిన వయసులో జరుగుతూ వచ్చింది. నా జీవితంలో ఒకే ఒక్కరిని చూశాను, మీరు నమ్ముతారో లేదు, వితౌట్ సీయింగ్ ది ఫోటో ఆర్ ఫోటో ఐ ప్రిపేర్డ్ అండ్ వెంట్ అండ్ సా హర్. దేవుడు నా కొరకు ఈ స్త్రీని సిద్ధపరిచాడనేది వాక్యము ద్వారా అనేక మార్లు దేవుని ఎదుట కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ స్త్రీ విషయంలో నేను ఎవరి దగ్గర విచారణ చేయలేదు, దేవుని యొక్క విచారణ చేశాను.
ఎంత సమయం లేదు కాబట్టి చెప్పాలి. ఆమె ఎలాంటిది అనేది ఎవరి దగ్గర విచారణ చేయలేదు, దేవుని దగ్గరే విచారణ చేసి 3 సంవత్సరాలు బెంగళూరులో ఉంటా వచ్చాను. నా పిల్లల్ని పెట్టుకుని తనే ఒకటే చూసుకుంటాను. ఎక్కడికి వెళ్తామో తెలియదు. కొన్ని పరిస్థితుల్లో బెంగళూరులో ఉన్నప్పుడు ఆ శనివారం కాల్ చేస్తారు, పలానా చోటుకి వెళ్తాం. ఈ హైదరాబాద్కు వచ్చి కూడా నేను హైదరాబాద్కు పరిచర్య కొరకు వచ్చానని నా భార్యకి చెప్పకుండా పరిచర్యకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సహకరిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు పోయే ముందు ప్రార్థన చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకందరికి బాగా తెలుసు కదా, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉంటున్నాడు. ఒకవైపున ఒక దొంగ, ఇంకొక వైపున ఇంకో దొంగ. మొదటి దొంగ ఏమన్నాడంటే, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తా వచ్చి. రెండవ దొంగ ఏమన్నాడు, అవును. ఆ తర్వాత యేసు ప్రభు వారితో ఉన్నాడు, కరెక్ట్గా చెప్పాలి. ఏమని సంబోధించాడు? లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ బాగా గమనించండి. యేసు ప్రభు వారిని చూశాడంట. చూసి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను. ఈయనకు ఎలా తెలుసు ఆయన యేసు అనేసి? సరే, అంతకుముందు నుంచి యెరూషలేము కోడైకి వస్తుంది కాబట్టి ఆయన యేసు ప్రభు వారని తెలుసు. ఆయనకు రాజ్యం ఉందని ఎలా తెలుసు? ఆ రాజ్యంతో మళ్ళా వస్తాడని ఆయనకి ఎలా తెలుసు? ఆయన రాజ్యంలో ఏనుండాలని ఎలా తెలుసు? ఎలా తెలుసు? ఎవరైనా చెప్పుకుంటారా ఆ సమయంలో? నేనేమంటానంటే, బహుశా ఈ యొక్క దొంగకి యేసు ప్రభు గురించి ముందే తెలిసుండే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అంత గంభీరమైనటువంటి మాటలు మాట్లాడటం మామూలు మాటలు కాదు అవి. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనకు ఒక రాజ్యం ఉందని, రాజ్యంతో వస్తాడనేసి, ఆ రాజ్యంలో ఈయన ఉండాలనేసి చాలా క్లుప్తంగా చెప్పాడు. కానీ ఆ రాజ్యాన్ని గురించి గొప్పగా విని ఉండొచ్చు, అవకాశం లేకపోలేదు. సిలువలో అవకాశం లేదు. యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడినటువంటి 7 మాటల్లో ఎక్కడైనా రాజ్యం గురించి ఉందా? మరి ఈ వ్యక్తికి ఎలా తెలుసు? అంటే నా ఆలోచన ఏంటంటే, ఈ వ్యక్తి ముందుగా నిండి ఉండొచ్చేమో. యేసు ప్రభు గురించి తెలుసు, సిలువ మీదకి వెళ్ళకముందే ఎవరికి యేసు ప్రభు గురించి తెలిసి ఉండవచ్చు. ఆలోచన చేద్దాం. ఈ మాట సిలువ మీదకి రాకముందే ఆ దొంగ గాని పలికుంటే, సిలువ మీదకి వస్తాడా? ఈ దొంగల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఏం ఉపయోగం ఈ దొంగ వలన? అంటే ఇంకో దొంగతో కంపేర్ చేసుకుంటే ఈ దొంగ బెటర్. అదొక్క విషయంలో తప్పనిచ్చి ఇంకా ఏ విషయంలోనా ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇతనిలో? ఒక విధంగా ఆలోచన చేద్దాం. సిలువ మీదకి రాకముందు యేసు ప్రభు వారిని అంగీకరించుంటే అతను రక్షించబడేవాడు, అతని కుటుంబం రక్షించబడేది, గొప్ప సాక్షి అయ్యేవాడు. అవునా కదా? ఒక దొంగ మారితే ఎంత గొప్ప సాక్ష్యం అది. సమరయ స్త్రీ బావి దగ్గర యేసు ప్రభు వారిని కలుసుకునేసి ఊర్లోకి వెళ్ళేసి ఏం చేస్తా వచ్చింది? అనేకులకు ప్రకటిస్తా వచ్చి, అనేకులు వచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి. ఏం చెప్తా వచ్చారు వాళ్ళంతా? నువ్వు చెప్పినటువంటి మాటను బట్టి కాక మేము చూసిన దాన్ని బట్టి మేము నమ్ముతున్నాం అన్నారు. ఇటువంటి సాక్ష్యమే ఆయనది కూడా అయ్యొచ్చు కదా. దొంగ రక్షించబడి ఉంటే, దొంగ రక్షించబడి ఉంటే అది గొప్ప సాక్ష్యం అయ్యేది.
చివరికి ఏమైంది? చనిపోయే ముందు యేసు 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 అన్నాడు. చనిపోయే ముందు రక్షించబడ్డాడు. ఆ వ్యక్తి వలన అతనికి మాత్రమే అతని ఆత్మను రక్షించుకోగలుగుతా వచ్చాడు, కానీ ఇంకొక ఆత్మని సిద్ధపరచలేకపోతా వచ్చాడు. సిలువ మీదకు రాకముందు యేసు ప్రభు వారిని విన్నప్పుడు, చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయుష్ పెరుగుండేదేమో, చనిపోయేవాడు కాదేమో. నిర్లక్ష్యం చేశాడు. అని ఒక మంచి పని అయితే చేశాడు. ఆ తర్వాత ఇంకా ఈ అవకాశం తప్ప నుంచి ఇంకొక అవకాశం రాదేమో అనుకున్నాడు. చివరి అవకాశం అనుకున్నాడు, అంగీకరించాడు. అదే ముందు ఎన్ని అవకాశాలు ఇచ్చుంటాడు దేవుడు. అసలు బైబిల్లో రాయబడలేదు, కానీ అవకాశం ఉంది. ముందే అంగీకరించుంటే అనేక మందిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచేవాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన వెనకాల ఆయన కుటుంబాన్ని కూడా తీసుకెళ్లేవాడు. సంసోను గురించి మనకు తెలుసు కదా. సంసోను 20 సంవత్సరాలు ఇశ్రాయేల్కి న్యాయాధిపతిగా ఉండవచ్చు. 20 సంవత్సరాల్లో ఎక్కడా కూడా సంసోను యెహోవాకు ప్రార్థన చేసినట్టు రాయబడలేదు. యెహోవాను జ్ఞాపకం చేసుకున్నట్టు రాయబడలేదు. సంఖ్యలతో బందీగా ఉన్నప్పుడు యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. మునుపటి శక్తి నాకు ఇచ్చేసేయి, వీళ్ళందరినీ చంపేస్తానన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. ఆఖరి సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమైంది? ప్రాణాలకు పోగొట్టుకున్నాడు. ఒకవేళ ముందే జ్ఞాపకం చేసుకుంటే సంసోను పాపం చేసేటప్పుడు దేవుడు గుర్తురాలి ఆయనకి. తిరునాథకు వెళ్ళే మార్గంలో ఆయన దేవుని గుర్తురాలేదు ఆయనకి. న్యాయాధిపతుల గ్రంథం చదవండి, తీసుకుంటే చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడేది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలములో అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. చనిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని వీళ్ళతో పాటు నేను కూడా చచ్చిపోతాను. ఎంత సమయాన్ని వేస్ట్ చేశారు? మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథము ఇంకోటి కూడా చేశారు. ఇప్పుడు ఆ సమయంలో కూడా ఎందుకు గుర్తొచ్చారు తెలుసు సంసోనుకి? ప్రతీకారమా? పౌరుషం వచ్చింది. ఎవరికి? సంసోనుకి. పౌరుషం ఎందుకు వచ్చిందో తెలుసా? న్యాయాధిపతులు మీరు చెప్పేది కరెక్టే, బెటర్ అయిన ఆన్సర్ కోసం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోవద్దని అతనితో అనేది. ఇప్పుడు 27వ వచనం చదవండి. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండి వారు సంసోనుని ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూసి ఉండేది. 3000 మంది చూస్తా ఆయన ఎగతాళి చేస్తుంటే ఈయనకు పౌరుషం వచ్చింది. నింద పడితే గాని ఎగతాళి చేస్తే గాని మన ప్రభువు మనకు గుర్తురాడా?
ఇటువంటి సందర్భం ఇంకొక విషయంలో కూడా జరిగింది. ఎవరో చెప్పగలుగుతారా? ఆమె కూడా భలే పౌరుషం వచ్చింది. పౌరుషం ఎప్పుడు వచ్చిందంటే ఎదుటి వ్యక్తి ఎగతాళి చేసేటప్పుడు. అన్న మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైర్యత పెరిగిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. కోపం పుట్టేసి అప్పుడు ఏం చేసింది అన్న? అప్పుడు దానికన్నా తర్వాత ఏమంటే ప్రతి ఏటా ఆమె ఎక్కడికి వెళ్తుంది? యెహోవా మందిరానికి వెళ్తుంది. ఈ ఎగతాళి ఎక్కువయ్యేసరికి అప్పుడు వచ్చింది ఆమె పౌరుషం. ఎట్టయినా సరే మన ప్రభు దగ్గర అప్పుడు గుర్తొచ్చింది. ఉపవాస ప్రార్థన గుర్తొచ్చింది, ఎడతెగకుండా ప్రార్థన చేయడం గుర్తొచ్చింది, కన్నీటి ప్రార్థన గుర్తొచ్చింది. అప్పుడు చేయండి. ఒకవేళ ఇప్పుడు తన ఏం పేరు పెళ్ళిన ఒకసారి ఆలోచన పెళ్ళిన అన్న దగ్గరకు వచ్చేసి, అన్న నాకు పిల్లలు ఉన్నారు కదా, నా పిల్లలు నీ పిల్లలు కాదా, కావాలంటే నా పిల్లల్లో నన్ను తీసుకుని పెంచుకో అనుంటే మనం చాలాసార్లు ఇట్లాంటివి చూసి జాలి పడతాం వాళ్ళ మీద. కానీ దేవుడు వాళ్ళ మేలు కొరకే ఇట్లాంటి అన్నీ జరిగించింది. ఆమె భర్త చెప్తా వచ్చాడు కదా, నేనే కొడుకునేసి. అట్లాంటి మాటలే అప్పుడు నాకు కూడా చెప్పుంటే, తన భర్త చెప్పిన మాటలకు పౌరుషం రాలేదు కానీ ఆదరణ పొందింది, కరెక్టే. అట్లాంటి మాటలు పెళ్ళినా కూడా చెప్పుంటే ఎన్ని సంవత్సరాలు అన్న పిల్లలు లేకుండా ఉంది. ఒకవేళ ముందే యెహోవాని జ్ఞాపకం చేసుకుని సమూయేలు ఇంకెంత ముందు వచ్చి ఉండేవాడు, ఓ ప్రవక్త ఇంకెంత ముందు వచ్చి ఉండేవాడు. ఆమె కూడా అంటా వచ్చింది, నన్ను జ్ఞాపకం జ్ఞాపకం. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు ఎవరు మర్చిపోయారు? మనము దేవుణ్ణి మర్చిపోయేసి దేవుని దగ్గరికి వెళ్తే నన్ను జ్ఞాపకం చేసుకో నా అదే మాట అంటది. సైన్యములకు అధిపతివైన యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసు. సంసోను అట్లానే ప్రార్థన చేశాడు, అన్నా అట్లానే ప్రార్థన చేస్తా ఉంది. ఈ ప్రార్థన అనేది ముందు ఏమైంది? ఈ జ్ఞాపకం చేసుకునేది ముందు ఏమైంది? దావీదు వీళ్ళందరికన్నా బెటర్. సంసోను కన్నా అన్నా బెటరు, దావీదు బెటర్. ఎందుకంటే కనీసం ప్రాణాలతో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. దొంగ కన్నా కూడా బెటరే. జ్ఞాపకం చేసుకొని చనిపోయారు వాళ్ళిద్దరు. ఉపయోగం ఉంటుందా? సమయాన్ని కోల్పోయారా లేదా? గడిచిన సమయాన్ని తెచ్చుకోగలుగుతారా? నా ఆలోచన ఏంటంటే, ఆదిలోనే దేవునికి ప్రార్థన చేస్తారా వాళ్ళు? నీకు ఏదైనా ఒక సమస్య ఉందా, కష్టం ఉందా, బాధ ఉందా, ఇబ్బంది ఉందా, ఇరుకుందా, అది పెరిగి పెద్దది కాకముందే ఆ ఏడుపేదో ప్రభు దగ్గర ఆ సమయంలోనే ఏడిస్తే మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎంత భారంగా ప్రార్థన చేస్తామో ఆ భారం ఆరంభంలో ఎందుకు ఉండదు? ఆ విధంగా చేస్తే సమయాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. సమయాన్ని వేస్ట్ చేసుకోలేదు. కాలం చాలా విలువైనది, దాన్ని తిరిగి సంపాదించుకోలేదు. దావీదు తను చెరలోనికి తీసుకెళ్ళినటువంటి భార్యని, బిడ్డల్ని అందరినీ సంపాదించుకోగలుగుతాడు. ఇంకా ఏం సంపాదించుకున్నాడు అంటే, ఆ అమాలేకుల దగ్గర ఉన్నటువంటి సంపాదన కూడా తెచ్చేసుకుంటూ వచ్చాడు, కానీ కాలాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేకపోయాడు.
కాబట్టి సమస్య ఆరంభంలోని దేవుని ప్రార్థన చేద్దాం. సమస్య పెద్దదైన తర్వాత ప్రభు దగ్గరికి రావడం కాదు, ప్రభు దగ్గర వారంగా ప్రార్థన చేయడం. సమయం చాలా విలువైంది. ఇది మనకు పేరు పెట్టే విషయం ఉంది కదా, ఆ బిడ్డ గురించి కూడా ఒక చిన్న మాట చెప్పి నేను ముందు చేస్తాను. దేవుడు